అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున మరి ప్రభు మనందరిని కూడా ఈ విధంగా కలిసే అవకాశం దయచేసినందుకు ప్రభుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఈరోజు మనము ఒక చిన్న పాట పాడుకుని ప్రార్థన చేసుకుని పాట పాడుకుని వాక్యదానం చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన మన లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభు ఈ ఆదివారం రోజున నాయన ఈ విధంగా కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. నాయన కొత్త ఆదివారం నాయన కొత్త వారం స్టార్ట్ అవుతుందని లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి సహాయం చేసి మీకు వందనాలు తండ్రి. మరి పాట పాడుకుని వాక్యధ్యానం చేస్తుండగా నాయన నాతో మీరు మాట్లాడండి. మీకు మహిమకరంగా నాయన చిన్న మాటలు మేము నేర్చుకుని ఈ వారం అంతలో కూడా నాయన ఆ వాక్యానికి అనుసారంగా నాయన మేము నడుచుకునే కృపంచో కోరుకుంటూ మీకే మహిమకంతా చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేట నేస్తున్నామని అడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ తెలిసిన పాటే అండి, నీ కృప నాకు చాలును. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ చెనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ చెనుల ఎదుట. అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా నీ కృపయే శాసించునా. రవి అనగిపోవునా, నీ కృపయే శాసించునా. రవి అనగిపోవునా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచేనే, నీ బలపరచేనే. నీ పిలుపే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే. నీ కృపయే పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదనే బ్రతుకలేను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మరి చిన్న వాక్యదానం చేసుకుందామండి. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం చూసుకుంటున్నామండి. ఈరోజు మనము మత్తయి సువార్త 10వ అధ్యాయం మరి మొత్తం చాప్టర్ మొత్తం చూస్తున్నాము. 10వ అధ్యాయం 10వ అధ్యాయం చూసుకున్నట్లయితే మనకి జీసస్ సెండ్స్ అవుట్ ద 12 అంటే 12 మంది శిష్యుల్ని దేవుడు మరి తన సువార్త కొరకు పంపిస్తున్నట్టు మరి ఈ అధ్యాయం మొత్తంలో మనం చూసుకుందామండి. మరి ఎప్పుడైతే మనం ముందు అధ్యాయాలు చూసుకుంటే మరి 12 మంది శిష్యుల్ని ఎంచుకుంటాడు దేవుడు. మరి దేవుడు చేస్తున్న మినిస్ట్రీలో మరి 12 మందిని కూడా ఉంచుకుని మరి దేవుడు ఈ 12 మంది ద్వారా మరి మొత్తం సువార్త ప్రకటన అన్నది జరిపించుకుంటాడండి. మరి ఆ విధంగానే మరి ఈ 10వ అధ్యాయంలో మనం దేవుడు ఏ విధంగా పంపించాడు ఏంటని మనం చూసుకుందాం క్షుణ్ణంగా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి 12 మంది శిష్యుల్ని సువార్త ప్రకటించడానికి పిలిచినప్పుడు ప్రభు ఏమంటాడంటే అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని
స్వస్థపరుచుటకును వారికి అధికారం ఇచ్చెను. సో, దేవుడు అధికారం ఇస్తాడంట. దెయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగములను వెళ్ళగొట్టడానికి, వ్యాధిని స్వస్థపరచడానికి, అన్ని విధములైన ఏదైనా ఒక మరి ఆళ్ళు పరిచర్య చేస్తుండగా మనుషులేమన్నా ఒక విధమైన అపవిత్రాత్మలు గానీ, రోగము గానీ, లేదంటే ఏమైనా వ్యాధులుంటే స్వస్థపరచడానికి దేవుడు మరి ఆ 12 మందికి పిలిచి ఆయన మరి చెప్తాడు. మరి వారికి అధికారం ఇస్తాడంట. అధికారం అంటే అథారిటీ. సో, అదే విధంగా 12 మంది, ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, ఆ 12 మంది పేర్లేందో మనం చూద్దాం. ఫస్ట్ అధికారం ఇస్తాడు. తర్వాత 12 మంది ఎవరో చూపిస్తున్నాడు. ఎవరంటే ఆ 12 మంది పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. సో, వీళ్ళందరూ కూడా 12 మంది. దాని తర్వాత మనం 5వ వచనం చూస్తే, యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, యేసు 12 మందిని పంపుతుండగా వారిని చూచి, యేసు వాళ్ళని చూచి వాళ్ళకి ఏం ఆజ్ఞాపించాడంటే, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెలను యొద్దకే వెళ్ళుడి. అంటే ఇశ్రాయేలు వంశంలో ఎవరైతే నశించిపోతున్నారో గొర్రెలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. అంటే ఫస్ట్ ఇజ్రాయెల్లో ఎవరైతే తప్పిపోతున్నారో, జన సమూహం ఎవరైతే గొర్రెలు తప్పిపోతున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు ఏమని చెప్పండి అంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడు. అంటే పరలోక రాజ్యం వచ్చేస్తుందని ప్రకటించండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. సో, ఇక్కడ ఏమేమి చెప్తున్నాడంటే, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపమంటుండు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడు అంటుండు, దెయ్యములను వెళ్ళగొట్టుడు అంటుండు, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడు అంటుండు. మనం ఉచితంగా తీసుకుంటూ ఉచితంగా ఇవ్వమని చెప్తుండు. మీ సంచులలో బంగారునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణము కొరకు జాలినైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికర్రనైనను సిద్ధపరచు కొనకుడి. సో, ఇవన్నీ కూడా ఏం పెట్టుకోవద్దు. మీరు చెప్పులు వేసుకోవద్దు, అంగి వేసుకోవద్దు, బంగారము, వెండి, రాగి ఏమి కూడా పెట్టుకోవద్దు. కొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడు. సో, నువ్వు పని చేస్తున్నప్పుడు నీకు ఆహారం ముఖ్యం కాదు, పని ముఖ్యం. ఇక్కడ నువ్వు పని చేస్తున్నప్పుడు నీకు ఆహారం ముఖ్యం కాదు. సో, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. సో, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళి మీరు ఏ ఇంట్లో ఎవరి దగ్గరికి వెళ్ళి మరి మీరు ప్రవేశిస్తారో, గ్రామంలోకి వెళ్ళి ఎవరింట్లో ప్రవేశిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరే మీరు తిని వాళ్ళ దగ్గరే బస చేయమని చెప్తున్నాడంట. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. సో, మీకు సమాధానం కలుగును గాక అంటే చెప్పి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. సో, మీరు సమాధానం కలుగును గాక అంటే ఇంటి మీద మీరు బ్లెస్ చేసినప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఆ బ్లెస్సింగ్ వాళ్ళకి వెళ్తుంది, లేదంటే ఆ బ్లెస్సింగ్ మళ్ళీ మీకు వచ్చేస్తుందని వాక్యం సెలవిస్తున్నారు. వచ్చును. ఎవరైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. సో, మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేయకపోయినా కానీ మీరు బాధపడకుండా పాదధూళి అక్కడ దులిపివేయమని చెప్తున్నాడు. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇదిగో, తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై యుండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమైన నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఏలాగు మాట్లాడుదుము, ఏమి చేద్దుము అని చింతింపకుడి. మీరేమి
గ్రహింపవలెనో అది ఆ గడియలోనే మీకును మీకును మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువాడు మీరు కారు. ఆమేన్. హల్లెలూయా. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. ఆమేన్. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములో సంచారము చేసి యుండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలను వారు పేరు పెట్టి యుండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు. రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి. నేను చీకట్లో మీకు ఏది చెప్తున్నానో మీరు వెలుగులో చెప్పండి. వెలుగులో చెప్పుడి. చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయుగలవారికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా. అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగునందును. ఆమేన్. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమెన్. మరి దేవుడు ఏ విధంగా మరి పరిచయం చేయాలో శిష్యులకు చెప్పాడండి 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. మరి ఈ వచనాలన్నీ కూడా మనం ఈ వారం అంతా ధ్యానించుకుని ముందుకెళ్దాము. మరి మనము దేవుణ్ణి భూలోకంలో ఒప్పుకుంటే మరి దేవుడు తన తండ్రి ముందు మనల్ని ఒప్పుకుంటాడంట అండి. మనం ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. ఈ వారం అంతట్లో యెహోవే మనకి మన దేవుడు, జీసస్ ఓన్లీ ద లార్డ్ అని మనం ఒప్పుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుని ముగించాం. పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభు ఆదివారం రోజున నాయన తిరిగి కలుసుకునే అవకాశం తెచ్చేసిన మీకు వందనాలని. మత్తయి సువార్త 10వ అధ్యాయం చదివాం. ఈ అధ్యాయంలో నాయన తండ్రి మీరు శిష్యులకి మీరు పరిచయం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు తండ్రి ప్రభా. నాయన రోగములను వెళ్ళుటకు, స్వస్థపరచుటకు అథారిటీ ఇచ్చారు నాయన, మీకు వందనాలు తండ్రి. ఆ అథారిటీ మేము విశ్వాసంతో చేసే కృపంచ కోరుకుంటానైనా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈ వారమంతా కూడా మరి ఏ విధంగా నాయన మేము నడవాలో నీ వాక్యము త్రోవకు వెలుగు, నా పాదానికి దీవకు నీ త్రోవకు వెలుగని చెప్పారు తండ్రి. నాయన ఆ విధంగా మేము ముందుకు నడిచే కృపంచ కోరుకుంటూ ప్రతి ఒక్క బిడ్డకి మేము ఎండైన దీవెనలు దయచేయమని మీకే మహిమగంతో చెల్లించుకుంటూ మేమైనా తెలిసేటప్పుడు క్షమించండి నాయన తండ్రి ప్రభా. నాయన మీ కృపను అనుగ్రహించండి నాయన, మీకు వందనాలు తండ్రి. మీ రక్తం ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుపుకుంటున్నాను నాయన. మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు, మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ షలోమ్. హ్యావ్ గ్రేట్ డే. థ్యాంక్ యూ.